జై హింద్ అందరికీ. ఈరోజు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసింది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. ఇప్పుడు అప్లికేషన్ నెంబరు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం టీఎస్ఎల్ఆర్బి వెబ్సైట్ ఓపెన్ చేసి ఆల్రెడీ రిజిస్టర్ అయితే మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కొట్టండి. మీరు ఇంతకుముందు లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. 2024 నుంచి 2024 మధ్యలో 2004 నుంచి 2024 మధ్య నుంచి ఎస్ఎస్సి పాస్ అయితే ఎస్ అని పెట్టండి. హాల్ టికెట్ నెంబర్ రాయండి, ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయండి, అలాగే నేము, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మేల్ ఆర్ ఫీమేల్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. ఒకసారి చెక్ చేసుకొని ఓకే కొట్టి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ వస్తుంది. తర్వాత ప్రాసెక్ట్ లాగిన్ అని కొట్టండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కొట్టండి. పాస్వర్డ్ ఇంతమంది డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోరు కదా మీరు. ఇప్పుడేం పెట్టుకోవాలంటే పాస్వర్డ్ అలాగే చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తారంటే మనకు నెంబరు అండ్ స్పెషల్ క్యారెక్టరు అండ్ క్యాపిటల్ లెటర్ ఒకటి పెట్టేసుకోవాలి. మనం ఒక కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి మంచిది. తర్వాత సబ్మిట్ కొట్టండి. తర్వాత మళ్ళీ లాగిన్ చేసుకోండి, ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ సివిల్ కానిస్టేబుల్, అలాగే ఎస్ఐ అండ్ డ్రైవర్, మెకానిక్ అండ్ ఏసీ పోస్టులకు సంబంధించిన కనిపిస్తుంది మీకు. మీ దీంట్లో మీరు 88కి ఎలిజిబుల్ అన్నిటికీ టిక్కులు పెట్టుకోండి. ఇంకో విషయం, మెకానిక్ డ్రైవర్కి మాత్రం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మెకానిక్ పోస్టులకు మాత్రం ఐటీఐ చేసి ఉండాలి, ఐటీకి సంబంధించిన చేసి ఉండాలి కోర్సులు. పీసీ డ్రైవర్కి మాత్రం హెవీ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి, ఇది మ్యాటర్. అలాగే ఏసీ పోస్టులకు ఇంజనీరింగ్ చేసి ఉండాలి, ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్ చదివి ఉండాలి అన్నట్టు, అలా సర్టిఫికేట్ సంబంధించి ఉండాలి. ఇందులో మీరు ఒకటే అప్లికేషన్ ఉంటుంది, అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటుంది. ఒకటే అప్లికేషన్, సింగిల్ అప్లికేషన్లో ఇవన్నీ అయిపోతాయి అన్నట్టు. దీనికి ఎలిజిబుల్, దానికి టిక్ మార్క్ పెట్టుకొని కంటిన్యూటీ పే కొట్టి మీ దగ్గర క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అండ్ వాలెట్, యూపీఐ ఉంటే ఇది మీకు ఇష్టం వచ్చిన ఏదైనా ఆప్షన్లో మీకు ఏది ఉంటే దాని ద్వారా అప్లై చేసుకోండి. ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇంకో విషయం, ఈ అప్లికేషన్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా దూరంగా ఉంటే. అలాగే ల్యాప్టాప్ లేకున్నా, కంప్యూటర్ లేకున్నా కానీ మీరు ఈ విధానంతో ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. మీకే పేమెంట్ కొట్టినాక కంటిన్యూటీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయాక కంటిన్యూటీ అప్లికేషన్ ఫామ్ వస్తే రిలీజ్ అయిపోతుంది. ఇక్కడ అప్లికేషన్ ఇది ఉంటుంది అన్నట్టు. మెయిన్ చీజ్ ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్ కలిపిన ఒక క్రియేట్ చేసుకోండి. ఫోటో అండ్ సిగ్నేచర్ కలిపిన ఒకటి ఎడిట్ చేసుకొని అది కూడా 30 నుంచి 100 కేబీలో ఉండేటట్టు చూసుకోండి. దాంట్లో చూస్ ఫైల్ ఓకే చేసి అప్లోడ్ చేసుకోండి. నువ్వు ఎగ్జామ్ దేంట్లో రాస్తావు, తెలుగు రాస్తావు, ఇంగ్లీష్ ఉర్దూ రాస్తావు, అది నీ ఇష్టం, దాన్ని పెట్టుకొని పెట్టేసుకోండి. ఎస్ఎస్సీలో ఎట్లుంటే అట్లా పేరు రాసుకోండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ రాయండి, జెండర్ రాయండి, ఆధార్ నెంబర్ రాయండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీలో ఎట్లుందో అట్లా రాయండి. ఇంకోటి కమ్యూనిటీ, క్యాస్ట్ రాసుకోండి. లోకల్ క్యాండిడేట్ తెలంగాణ స్టేట్, లోకల్ అయితే లోకల్ వేసి పెట్టుకోండి. విచ్ స్టేట్ యూ బిలాంగ్ టు, స్టేట్ ఏ స్టేట్ అయితే తెలంగాణ పెట్టుకోండి. ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మన పుట్టుమచ్చలు 10th క్లాస్ ప్రకారం, 10th క్లాస్ మేము ప్రకారం పుట్టుమచ్చలు వెళ్ళి ఉంటే అలా దాని ప్రకారం దీంట్లో రాసి పెట్టండి. ఇంకోటి ఈమెయిల్ ఐడి, ఇంకోటి ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే పెట్టుకోండి. ఈమెయిల్ ఐడి రాసుకోండి. ఎస్ఎస్సీ రూల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్. ఇంకోటి 1 నుంచి 7వ తరగతి వరకు ఏడు చదివారో దాన్ని బట్టి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నాం, ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఎక్కడ, మీరు ఏ డిస్ట్రిక్ట్ పెట్టాలనుకుంటారు ఫస్ట్లో అది ఫస్ట్ ఆప్షన్ అది పెట్టుకోండి. సెకండ్ ఆప్షన్ మీరు ఇంకో ఆప్షన్ ఏది పెట్టుకుంటారు, హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, జగిత్యాల, నెక్స్ట్ ఆప్షన్ ఏది పెట్టుకుంటే అది పెట్టుకోండి, మీ ఇష్టం. ఇంకోటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, స్టేట్ ఆర్మీలో ఎందులో పనిచేసినా కానీ మీరు ఎస్ఎన్ పెట్టుకోండి, పని చేయకపోతే నో పెట్టుకోండి. ఇంకోటి హోంగార్డ్లో పనిచేస్తుంటే ఎస్ పెట్టుకోండి. అలాగే మీకు రిజర్వేషన్ వస్తుంది లేదా నో పెట్టుకోండి. ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్లో అన్నట్టు, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే ఇది రిలాక్షన్ ఉంది, దాన్ని పెట్టుకోండి. ఇంకోటి ఏఎస్ఏ పోస్టులు, అలాగే పీసీ అండ్ డ్రైవరు, వీటికి హైదరాబాద్ సంబంధించిన లొకేషన్లోనే ఇస్తుంది అన్నట్టు ఎగ్జామ్ సంబంధించింది ఇది, అర్థమైందా. ఇంకోటి నేమ్, కేర్ ఆఫ్ అడ్రస్, హోమ్ నెంబరు, విలేజ్, టౌన్, డిస్ట్రిక్ట్, మండలం, పిన్ కోడ్ రాసుకొని ప్రొసెట్ నెక్స్ట్ పేజ్ కొట్టండి. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్ కొట్టే బదులు ముందు ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ పేజ్ కొట్టి డీటెయిల్స్ చెక్ చేసి ఓకే కొట్టండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. మీరు ఎస్ఏ సివిల్కి క్వాలిఫికేషన్ డిగ్రీ ఇవ్వాలి, డిగ్రీ ఇస్తండి. ఈక్వల్ డిగ్రీ ఉంటే ఈక్వల్ డిగ్రీ ఇచ్చండి. ఇంకోటి పీసీ సివిల్ అండ్ ఎస్సీటీ పీసీ సివిల్
దీన్ని కూడా మీరు డిగ్రీ పెట్టొచ్చు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. దీనికి యాక్చువల్లీ ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్ పెట్టుకోండి. ఇప్పుడు ఏఎస్ఐ కూడా డిగ్రీ పెట్టేసుకోండి. పీసీ మెకానిక్, పీసీ డ్రైవర్ కూడా ఇంటర్మీడియట్ సరిపోద్ది. వీటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్ చదువుకొని సబ్మిట్ కొట్టండి. తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత ఓకే చేసిన తర్వాత ఎంటర్ వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని ఒకటి పడుతుంది. అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్ అయినాక దాన్ని ఓకే చేసినాక మనకు ఒక స్కానర్ చూపిస్తుంది. ఆ స్కానర్ తీసుకుపోయి ఆధార్ యాప్లో ఉంటుంది. మీకు ఇంతకుముందు ఆధార్ యాప్ ఉంటేనే మాత్రం డౌన్లోడ్ చేసుకొని ఉంటే దాంట్లో మీరు రిజిస్టర్ అయి ఉంటే స్కానర్లోకి వెళ్ళి ఇలా ఆ స్కానర్లు ఓపెన్ చేసిన తర్వాత మీరు షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ అని కనపడితే మీరు కంటిన్యూ ఎత్తండి. తర్వాత అప్రూవ్ అని పడుతుంది, అప్రూవ్ ఎక్కండి. అప్రూవ్ ఎక్కిన తర్వాత కంటిన్యూ టు ఫేస్ వెరిఫికేషన్ పడుతుంది. మన ఫేస్ని చూపించని కెమెరా ఓపెన్ అయితే బ్లింక్ ఇవ్వండి ఒకసారి, ఇట్లా కొట్టండి, సక్సెస్ఫుల్ అని పడుతుంది. ఇది లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని, ఆధార్ యాప్ లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి తర్వాత ప్రాసెస్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఆధార్ వెరిఫికేషన్లోనే అందులోనే పక్కనే ఉంటుంది అప్లికేషన్ లెఫ్ట్ సైడ్లో, దాంట్లోనే వద్దండి. స్కానర్ దగ్గర కింద ఉంటుంది. మళ్ళీ అక్కడికి పోయినాక బ్లూ కలర్లో వస్తుంటుంది అన్నట్టు. దాన్ని నొక్కినాక క్లిక్ అని చేసినాక ఇట్లా ఫామ్ వస్తుంది అన్నట్టు. ఇందులో ఉన్నట్టు ఫామ్ వస్తుంది. ఆ ఫాము రాగానే ఓకే ఆర్ క్యాన్సల్ ఉంటుంది. మీరు ఓకే నొక్కండి. డీటెయిల్స్ అని చూసుకొని ఓకే నొక్కండి. కరెక్ట్ లేకపోతే క్యాన్సల్ నొక్కండి. ఓకే నొక్కినాక ప్రింట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రింట్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఈ సివిల్ కానిస్టేబుల్ కానీ అలాగే ఎస్ఐ కూడా అప్లై చేసి ఉంటారు కదా, డ్రైవర్, మెకానిక్ ఆర్ ఏసీ పోస్టులకు అప్లై చేసి ఉంటారు కదా, వేరు అప్లికేషన్ ఫామ్లు మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకొని రెడీగా ఉండండి ఎగ్జామ్కి. ఓకే, జై హింద్.